ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అలాగే ఈ నెల 5 నుంచి 20 తేదీ వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఎంపిక చేసిన 28 పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాబితాలో ఎవరైనా అనర్హులను తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నా కూడా రద్దు చేస్తామన్నారు. లిస్టు 1, లిస్టు 2, లిస్టు 3లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 4 పైలట్ మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలిపారు. ప్రతి మండలానికి 2 బృందాలను ఏర్పాటు చేయాలని, స్థానిక తహసీల్దార్ను ఒక బృందంలో, మరో తహసీల్దార్ను ఇంకొక బృందంలో ఏర్పాటు చేయాలని, మొత్తం ఒక గ్రామంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండాలన్నారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించి ముందుగానే గ్రామంలో దరఖాస్తు ఫారాలను ఇవ్వాలని, గ్రామాలను సందర్శించే సమయంలో సంబంధిత గ్రామ రికార్డులన్నింటినీ బృందాలు వెంట తీసుకువెళ్లాలని, అలాగే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 31వ తేదీ వరకు పరిష్కరించాలని, పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు. భూభారతి అవగాహన సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది రైతులు, ప్రజలు పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్కు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టా ఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు. ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ పరీక్షకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. నీట్ పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరుతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉంటుందని, జిల్లా యంత్రాంగం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని నీట్ పరీక్ష సజావుగా నిర్వహించాలని చెప్పారు. నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సూచనలను ముందుగానే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిఠల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, CCLA డైరెక్టర్ మకరంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి VP గౌతమ్, లా అండ్ ఆర్డర్ DIG మహేష్ భగవత్ తదితరులు పాల్గొనగా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, SP శరత్చంద్ర పవార్, ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, అదనపు SP రమేష్, నల్గొండ RDO Y అశోక్ రెడ్డి, నీట్ నోడల్ అధికారి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.